ప్రాంతం వాడు వాళ్ళకు వత్తాస ఎట్లా పలుకుతున్నాడు వాళ్ళని కూడా ఎండగడతాం. ఎందుకు ఇక్కడ నౌకర్లు వస్తలేవు, ఎందుకు ఇక్కడ పేదరికం పెరుగుతున్నది? మార్వాడి ఉద్యమం గురించి మాట్లాడండి. మా నరసింహన్న కూడా తెలుసుగా, వీళ్ళ వృత్తులు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. అది మామూలుది కాదు. అది మేము దేని గురించి దేనికి వ్యతిరేక అని మాట్లాడుకుంటూ అంటున్నాడు. మార్వాడి అనుకుంటూ పోతే ఇక వేరేటో కూడా ఇక్కడ వచ్చి వ్యాపారం చేద్దాం. మేము వేరేటోళ్ళం వ్యాపారం చేద్దాం చెప్పలే, దోపిడీ చేద్దాం చెప్తున్నాం. బంగారం గురించి చెప్తే తన గంటలు చెప్తాడు. ఆయన మాటలు వింటే ఏడుస్తారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఆ పంచాయతీ కూడా సమాజానికి తెలియాలని 2 నిమిషాలు టైం ఎక్కువ తీసుకుంటున్నా మాట్లాడుకుంటా. వాడు ఏం చెప్పిండో, వాడు జైన్ అనేటోడు, వాడు అక్కడ లోకల్లోను ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రుడు, ఒక గుల్లాయన, ఇద్దరు మాల సామాజిక వర్గానికి సంబంధించిన దగ్గరకు వచ్చి ఫస్ట్ ఏదో రోడ్ కాడ పంచాయతీ జరుపువా అంటే నీచా జాత్కా తెరి మాకి తూబి బాత్ కడతారే అన్నాడు. నేను తెలుగులో నీచా జాత్కా అంటే చిన్న నీచుడు, నీచపు కులంలో పుట్టినటువంటి వానివి నువ్వు కూడా మాట్లాడతావారా, కానీ కారు జరపమన్నందుకు అటు జైన్ మార్వాడి ఇక్కడ బతికేందుకు వచ్చినాడు అని అతని మీద దాడి చేస్తే ఆపేందుకు ఇంకో ఆయన పోతే తూ గర్గర్ జాకే దూద్ బేచనే వాళ్ళ తూ భీ బాత్ కడతారే అని చెప్పన్నాడు. ఇంటింటికి తిరిగి